10 మంది మూర్ఖులు చేరి నదిని దాటుతూ పోయారు. 10 stupid people undertook a pilgrimage. తిరిగి నదిని దాటిన తర్వాత 10 మంది ఇక్కడికి వచ్చి చేరినామా లేదా అనేటువంటిది వాళ్ళకి సందేహం. They wanted to cross the river, and after crossing they got a doubt whether all the 10 people have crossed. ప్రారంభించాడు. 1 2 3 4 5 6 7 8 9. అయ్యో ఇంకొకటి లేడే, నదిలో కొట్టుకుని పోయాడు అని ఒకరికొకరు చాలా భ్రాంతి చేత విచారం చెందుతూ వచ్చారు. These stupid ones, each one of them started counting 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, leaving himself, and began మరి wondering, నీవు చెప్పింది సరికాదు, నేను చూస్తానని వాడు కూడా 1 2 3 4 5 6 7 8 9. అయ్యో నిజమే నీవు చెప్పింది, ఇంకొకటి లేడే అని వాడు కూడా ఏడుస్తూ కూర్చున్నాడు. the second person said that I don't believe you. He started counting, came up to 9, and he said, yes, what you said is true. The 10th one is lost in అదే the river. మార్గం నందు ప్రయాణం చేస్తున్నాడు ఒక బాటసారుడు. అతను వివేకవంతుడు. వీరి యొక్క బాధను చూచి, నాయన మీరు దుఃఖించడానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు. A clever traveler on the road observed this, and he asked them, well, what is the మేము reason 10 for your మంది grief? వచ్చాం, కానీ 9 మందే ఉన్నాం, ఇంకొకడు ఈ నదిలో కొట్టుకుని పోయాడు అని ఏడ్చారు. 10 of us came. One is washed away in the river. Therefore we are grief stricken. They వీరి యొక్క replied to him. అజ్ఞానమును గుర్తించి ఆ యొక్క బాటసారి ఒక్కొక్కరిని 1 2 3 4 5 6 అని ఈ విధంగా 10 వరకు ఎంచి, నాయన మీరుంటున్నారు 10 మంది కూడా, కానీ ఎవరు ఎంచుతున్నారో వారు తనను తాను మర్చిపోయి ఎంచుతున్నాడు కనుకనే ఒకరు పోయినట్టుగా నీవు విచారిస్తున్నారు. తనను తాను మరిచినటువంటి వ్యక్తి సరి అయిన సత్యాన్ని గుర్తించలేడు. That traveler counted one after another and sent all of them 10 on one side and said, well, the mistake is the person who is counting is forgetting himself. That person who forgets himself can never realize anything. That is the meaning of this story. నీవే ఆత్మయై ఉండి నీవు ఆత్మ నిమిత్తమై మరొక దానిని నీవు ప్రార్థన గాని సాధనలు గాని చేస్తే నీ యొక్క తత్వం నీ ఏ రీతిగా గుర్తించగలవు? When you are yourself Atma, if you are trying to find out Atma and pray to some Atma, what type of prayer and what type of sadhana all this is?